హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసినటువంటి కొందరు ప్రముఖులు అంటే అంతో ఇంతో తెలుగువారికి సుపరిచితులై ఉన్నటువంటి కొందరి పేర్ల గురించి, వారి గెలుపోటముల గురించి తెలుసుకుందాము బ్రీఫ్గా. మొదటగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి స్టాలిన్ గారు ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి కొలత్తూరు నుంచి 8,700 ఓట్లతో ఓడిపోయారు. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేపాక్ తిరువల్లికెని అనే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కౌంటింగ్ స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడు ఫలితం ఈయనకి వ్యతిరేకంగా అనిపించిన తర్వాత దశలో పుంజుకుంటూ ఆయన గెలవడం జరిగింది. ఈ పార్టీ తరపున మంత్రులుగా పనిచేసినటువంటి 16 మంది, ఇందులో ఒక మహిళా మంత్రి గీత అనేసి ఉన్నారు, ఆవిడతో సహా అందరూ ఓడిపోయారు. అలాగే పళనిస్వామి అన్నా డిఎంకే పార్టీకి ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఈయన రాష్ట్రంలోనే రికార్డు మెజార్టీతో గెలిచాడు. 98,000 ఓట్ల మెజార్టీతో ఈయన గెలవడం జరిగింది. అలాగే జయలలిత మరణానంతరం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆమె యొక్క ప్రధాన అనుచరుడు, ఆమెకి నమ్మిన బంటుగా చెప్పేటటువంటి పన్నీర్ సెల్వం కూడా గెలిచారు ఆయన. అలాగే విజయ్ విషయానికి వస్తే ఆయన 2 చోట్ల పోటీ చేశారు. ఒకటేమో పెరంబూరు, ఇంకోటి తిరుచి ఈస్ట్. పెరంబూరులో 53,000 మెజార్టీతో గెలిచారు. తిరుచి ఈస్ట్లో 27,000 మెజార్టీతో గెలవడం జరిగింది. అలాగే ఆయన డ్రైవర్ కుమారుడు న్యూస్లో ఉన్నాడు ఈ మధ్య, అంటే డ్రైవర్ కుమారుడికి సీట్ ఇవ్వడం జరిగింది, శబరినాథన్ అనేసి. ఆయన కూడా 27,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. అలాగే ప్రముఖ నటి ఖుష్బు మనకందరికీ తెలుసు, ఆమె యొక్క భర్త తమిళనాడులో మదురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు, కానీ ఆయన ఓడిపోవడం జరిగింది. అలాగే ఒకప్పుడు తెలంగాణ గవర్నర్గా ఉంటూ తర్వాత వెళ్ళి తమిళనాడులో పోటీ చేసినటువంటి తమిళసై, మనకందరికీ అంటే ఈ పేరు మనకందరికీ తెలిసిన పేరే, ఈవిడ కూడా ఓడిపోయారు. అయితే ఈవిడ వరుసగా అంటే అటు లోక్సభకు పోటీ చేశారు చాలాసార్లు, ఇటు అసెంబ్లీకి పోటీ చేశారు. 7వ ఓటమి అనమాట తమిళ ఎన్నికల్లో ఈమె, ఒకసారి కూడా గెలవలేదు. అలాగే ప్రముఖ నటుడు విజయకాంత్, డిఎండికే అనేసి ఆయనకు ఒక సొంత పార్టీ ఉంది. ఆయన అయితే ఇప్పుడు లేరు, కానీ ఆయన భార్య, ఆయన కుమారుడు ఇద్దరు కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన భార్య ప్రేమలత గారు విరుదాచలం అనే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు, ఆమె గెలిచారు. కానీ ఆయన కుమారుడు విజయ్ ప్రభాకర్ పేరు విరుద్ నగర్ అనే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన భార్య గెలిచారు, కానీ కుమారుడు మాత్రం ఓడిపోయారు. ఇదనమాట మనకు అంతో ఎంతో పరిచయం ఉన్నటువంటి, తెలుగు వాళ్ళకి పరిచయం ఉన్నటువంటి పేర్లకు సంబంధించినటువంటి గెలుపోటముల వివరాలు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.